అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారం సార్. ఎమ్మెల్సీ సార్ గారికి, ఇక్కడ వైస్ చైర్మన్ అన్న నరసింహులు అన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే. నేను 8 నెలల బ్యాక్ కింద బీజేపీ పార్టీలో చేరినాను. ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు మీ వార్డులో అభివృద్ధి జరగలేదు, యాదవ్కి మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ పార్టీలో చేర్పించినారు. అక్కడ పోతే నాకు 9 నెలలయ్యా, ఇంతవరకు ₹1 వార్డులో పని లేదు. మనం పోయిండేది వార్డు అభివృద్ధి కోసం పోయినాము. ఆడ అయితే డైరెక్ట్ కండవాయేసి పక్కన పెడుతున్నారు. అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము, ఇప్పుడు ఉంటే ప్రాణం ఉంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము, తర్వాత వచ్చేసి వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఉంటే ఈడే ఉంటాం, ప్రాణం ఉంత వరకు జగన్మోహన్ రెడ్డితోనో సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము, యాడా పోమని మీడియా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. బిఎండి వసీం, 11th వార్డ్, హవానాపేట్. ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సాబ్ జో హై, ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ది బిల్ ఇది చేస్తున్నారు. అందుకోసం మా ఏరియాలో పెద్దలు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు మా ఏరియాలో. మా ఏరియాలో చాలా మంది మాకు సపోర్ట్ చేసి కౌన్సిలర్గా మంచి మెజారిటీతో గెలిపించినారు. గెలిపించినాక మేము పెద్దల మాట వినలేకుండా మేము బీజేపీ పార్టీ పోతే కూడా మేము ఎందుకు పోయినామంటే కారణం ఏరియాకి డెవలప్మెంట్ కావాలని పోయినాం. ఏరియాలో డెవలప్మెంట్ కాలేదు, అందుకోసం పోయినాం. లేకుంటే ఈరోజు కూడా ఇన్ని దినాలైంది పోయి కాసి మేము ఏరియాలో ఏం పని జరగలేదు, ఏం డెవలప్మెంట్ కాలేదు ఏరియా. అందుకోసము మేము డిసైడ్ చేసుకున్నాం. పెద్దలు అందరూ చెప్పినారు, వక్ఫ్ బోర్డు అది బిల్ కూడా పాస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీరు బాగా మీకు సీట్ ఇచ్చినారు, పెద్దల మాట విని మాకి ముఖం చూసి మాకు సీట్ ఇచ్చినారు. మాకు సీట్ ఇచ్చినాక మేము ఇంత మంచి మెజారిటీతో మేము గెలిచినామో కారణం ఏమంటే సాయి ప్రసాద్ రెడ్డికి వాళ్ళు సీట్ ఇచ్చినారు మాకు. ఎందుకంటే చాలా మందికి చెప్పినారు సీటు వాళ్ళకి ఇవ్వద్దండి అంటే, అందుకోసం ఏదైనా ఎవరు మాట వినలేకుండానే మాకు సీట్ ఇచ్చినారు. కౌన్సిలర్గా మాకు సీట్ ఇచ్చి మాకు సాయం చేస్తున్నారు. డబ్బులు కూడా పెట్టినారు, చాలా మంది డబ్బులు తీసుకొని ఇది పక్కకు పో అని చెప్పినారు. నేను అదే మాట చెప్పినాను, వద్దు సార్ నాకు డబ్బులు వద్దు సార్ చెప్పినారు. నాకు ఎందుకు రా, నా మాట విను, ఆ డబ్బులు తీసుకొని పక్కన పో, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇద్దాము, బాగుంటుంది, నీది పరిస్థితి సరిగ్గా లేదని సాయి ప్రసాద్ రెడ్డి సాబ్ కూడా చెప్పినారు. సార్ చెప్పినారు. నేను మాట ఏం వినలేకున్నా, నేను వాళ్ళ మాట వినలేకున్నా నాకు కౌన్సిలరే కావాలా అని కౌన్సిలర్ అయినాను. చాలా థ్యాంక్స్ సాయి ప్రసాద్ రెడ్డి సార్, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు నేను పార్టీలో వస్తున్నాను, నాకు క్షమించండి సార్, క్షమించండి. ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను. మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు, ఇంత బాగా ఏరియాకి పెట్టుకున్నారు, అది కూడా నేను ఇది చేయలేకున్నా పార్టీలో పోయినాము. పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని జరగలేదు. ఏరియాలో అందరూ చెప్తున్నారు ఏం పని జరగలేదు. చాలా మంది పెద్దలు ఉన్నారు, గురువాళ్ళు ఉన్నారు, చాలా మంది అడుగుతున్నారు. మేము బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతో అసలు మాట్లాడటమే లేదు. ఎందుకంటే బీజేపీలో పోయినాం. పెద్దల మాట విని మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము. ఎందుకంటే మాకు వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది. ఎందుకంటే ఏరియాలో డెవలప్మెంట్ కావాలా. వచ్చి ఇప్పుడు 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉంది, దాని తర్వాత మేము కొద్దిగా పని చేస్తే ఏరియాలో పని చేయలేం. మేము చాలా మంది మాకు ఓటేసి గెలిపించినారు, పని చేయటం లేదని ఏరియాలో కూడా మాకు మాట్లాడటం లేదు. ఎందుకంటే మేము బీజేపీలో పోయినాం. ఏరియాలో కూడా చాలా మంది ఇది ఉన్నారు. ఎందుకంటే
చాలా మంది మాకి మాట్లాడటం లేదు, ఎందుకంటే బీజేపీలో పోయినాం. అందుకోసం ఈరోజు మరీ మేము పెద్దల మాట విని, పెద్దలు చాలా మంది పెద్దలు చెప్తున్నారు, మీరు చేస్తున్న తప్పు, ఇట్లా చేయకూడదు. వచ్చే ఎలక్షన్లో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి ఓట్ వేసేది ఉంది. ఎందుకంటే ఏం చేయలేదు, వాళ్ళంతా హామీ చెప్తున్నారు, ఏమేం చేయలేదు. అందుకోసము వచ్చే ఎలక్షన్లో కూడా నమ్మకం ఉంది చాలా ఇది జనాలపైన. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలరే గెలుస్తారు. అందుకోసము వాళ్ళందరూ పెద్దలు చెప్పినారు, పెద్దల మాట విని మేము సాయిప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే సార్ కూడా రాండప్ప, నేను ఏమైనా చెప్పినానా మీకు, ఎప్పుడన్నా చెప్పినానా, రాండి పార్టీ మీ ఇది ఎప్పుడన్నా రాండి, వెల్కమ్ అని చెప్పినారు. అందుకోసం అన్నమాట మేము పెట్టుకొని మేము ఈ పార్టీలో వచ్చినాము. ఈ పార్టీలోనే ప్రాణం పోయే వరకు మేము ఉంటాము. ప్రాణం పోయే వరకు మరి వచ్చే ఎలక్షన్లో కష్టపడతాము. ఎక్స్ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేస్తాము. 2029లో కష్టపడి ఎమ్మెల్యేకి ఓటు వేసి అంత ప్రతి ఒక్కరికి నేను కాల్ పట్టుకొని మరి ఎమ్మెల్యే సార్కి, నేను ఎక్స్ఎమ్మెల్యే సార్కి ఎమ్మెల్యే చెప్పిస్తాను.